10 మారులు ఏ విధంగా శోధించారో, ఏ విధంగా పరిశోధించారో నాకు ఇంకా జ్ఞాపకమే ఉంది. అది ఇంకా జ్ఞాపకాలు చెరిగిపోలా. The Lord remembers those 10 times where they tested God and they did not heed God's voice. It is still fresh. కదా? ఓకే. Numbers 14:22. Numbers 14 verse 22. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనము. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. మీకెలా తెలుసు ఆ మనుషులు దేవుని శోధించారా లేదా అని? How do you know that these people who we are associated with, have they tested God or not? How do you know? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. The Lord is speaking. ఆ మనుషులు ఐగుప్తులో నుండి వారిని నేను బయటకు తీసుకొచ్చాను, అనేక సూచక క్రియలు వాళ్ళ ముందు చేశాను, అనేక మహత్కార్యాలు వాళ్ళ జీవితంలో చేశాను, కడుపారా తిన్నారు, ఇంట్లో సంతోషంగా ఉన్నారు. పరిస్థితి మారేసరికి వాళ్ళు నన్ను శోధించడం మొదలు పెడుతున్నారు. They were brought out of Egypt, they were brought out of that difficult situation, they were fed well, everything became comfortable, and after that they were testing God and they did not heed his voice. 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి, నన్ను పరీక్షించడం మొదలు పెట్టారు వాళ్ళు. 10 times these people have tested and really put me down, says the Lord. ఓకేనా? My Lord. మరి దేవుడు రియల్ అయితే దేవుడు ఆయన నోటి నుండి ఆయన చెప్పారు అని అంటే 10 మార్లు నన్ను శోధించారని అని చెప్పుకుంటున్నాను అని అంటే మరి యోబు కూడా ఏం చెప్పాడో తెలియాలి కదా. Now when God himself has said that these people have tested God 10 times, we should also know what Job spoke about. యోబు 19వ అధ్యాయము మొదటి వచనం. Job chapter 19 verse 1 and 2. అంతటా యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. 1, 2 and 3. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదకే కదా వస్తది. And if indeed I have erred, my error remains with me. Yes, Lord. అదేనా మీకు నేర్పించేది? Yes, Lord. So not I'm teaching you. ప్రతిసారి ఇది నేర్పిస్తున్నా, ఏది విత్తుతారో అదే కోస్తారు అని నేర్పించి మిమ్మల్ని విత్తనివ్వకుండా మంచి విత్తడం నేర్పిస్తూ వస్తున్నా. I told you whatever you sow, so shall you reap. That's the reason I told you be careful of what you're saying or sowing. అంటే మీరు నా మీద హెచ్చించుకుందిరా if you indeed అని యోబు వాళ్ళని అడుగుతున్నాడు. The Lord, Job was asking his friends, if you indeed you exalt yourselves against me, నిన్ను నువ్వు ఎగ్జాల్ట్ చేసుకుంటున్నావు అని అంటే నా మీద లేని నిందలు వేయడానికి నువ్వు రెడీ అవుతున్నావు. if you're exalting yourself against me, that means you are ready to cause disgrace to me. అందరూ యోబులు కాదు. Not everybody is Job. కదా? Yep. ఏంటంటే కష్టం వచ్చినప్పుడు ప్రతిదీ యోబు అంటారు, కానీ ప్రవర్తించేది యోబు స్నేహితులే. And when they are in difficulty, they say we are in difficulties of Job, but the behavior is like that of Job's friends. ఇక్కడ యోబు మీద ఎన్ని నిందలు వేసుకుంటూ వెళ్తున్నారో చూడండి. Look at the accusations against Job. కదా? నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వస్తుంది కదా. అంటే యోబుకి వాక్యం బాగా తెలుసు అన్నది మర్చిపోతున్నారు. ఏం చేసేది? Job knew టార్చ్ చేస్తారు. Job knew the word of God so well, and they forgot that Job knew the scriptures. It's like putting a torchlight to the sun. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసినని verse 6. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకోండి. Know then that God has wronged me and has surrounded me with his net, if indeed I have done something which is wrong. అక్కడ కూడా యోబుకి సాతాను గురించి తెలియదు. There also Job did not know anything about Satan. దేవుడు నాకు అన్యాయం చేశారు అని అంటున్నాడంటే అక్కడ అండర్స్టాండింగ్ దేవుడికి అతనికి ఉన్న రిలేషన్షిప్ మనుషులకు అర్థం కాదు. People are not able to understand the relationship between Job and God because he didn't know who Satan was. He says that God is doing this to me. నా ప్రవక్తలకు చెప్పకుండా నేను ఏ పని చేయను అని అన్నాను. Without revealing to my prophets, I will not do anything, says God. నా ప్రవక్తలు నాకు చెప్పకుండా వాళ్ళు చేస్తుంటే, but if my prophets are doing things on their own without telling anything to God, what about them? అలాగే ఇక్కడ యోబుకి దేవుడు వచ్చి అన్ని చెప్తారు, అన్ని తెలుసు యోబుకి. Job knew everything because God was telling everything to him. మరి సాతాను చెయ్యి పెట్టడం వలన
నేను అతనికి అధికారం ఇవ్వడం వలన అతని ఆస్తులు పోయాయి, అనారోగ్యం వచ్చింది, భార్య వెళ్ళిపోయింది, అన్ని పోగొట్టుకున్నారు అని యోబుకి ఎవరైనా చెప్పారా? Did anybody go went and told Job that what are the reasons for his sufferings? అప్పుడు ఇతను అంటాడు, నువ్వు నా మీద వేయొద్దు, నాకు నా దేవుడికి తెలుసు, నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటున్నాడు. దానికి మీనింగ్ అదండి. దీన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. And Job was clearly telling, you don't have to come and blame me for all these things because I know I have not done anything which is wrong. It's between me and God. అంటే దేవుణ్ణి పరిశోధించారు, దేవుడికి ఇష్టంగా జీవించే మనుషులు కూడా ఈ విధంగా పరిశోధన జరుగుతుంది. So they not only tested God, they also tested people who love God so much they were testing 10 times. కదా, అలా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఏ విధంగా యోబు స్నేహితులు మాట్లాడారో ఆ విధంగా అతని మీద నిందలు వేస్తున్నారు, ఇప్పటికీ వేస్తున్నారు. As Job friends were commenting against Job, even now people are commenting and quickly passing a remark on God's children. సరే, ఒక మాట ఆలోచిస్తే యోబు అన్న పదం పక్కన పెట్టామనుకోండి, అతన్ని ఆ మనిషిని దుర్మార్గుడిగా చూపించట్లేదు వీళ్ళు. Now let's say, forget Job for a moment about his goodness. Are they not presenting Job as an evil person? That is, the friends of Job are presenting Job as an evil person? దంచి 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 చాలా చాప్టర్లు లాగేసుకున్నారు వాళ్ళందరూ. Yeah, they took so many chapters they swallowed up in the entire Job. ఒక్కటే, యోబు నీ కోసం ప్రార్థన చేస్తేనే నీకు విడుదల, అప్పటి వరకు నా కోపం నీ మీద ఉంటుంది. Finally, God told only one thing to Job's friends: unless Job intervenes and prays for you, your sins will not be forgiven. ఎప్పటికైనా యోబు గెలిచాడు. Job won finally. Yes, Lord. యోబు యొక్క ఆలోచనలో దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేశారు అన్న ఆలోచన ఉంది అతనికి. Job was only thinking one way: why did God forsake me? చెప్పలేదు. But he didn't tell to anybody. కదా, దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టారు, నన్ను ఎందుకు ఈ విధంగా శిక్షిస్తున్నారు అన్న ఆలోచన, ఏమైంది 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 అని ఆలోచిస్తున్నారు. Job was telling, what happened? What went wrong with me? Why did God forsake me? అటువంటి స్థితిలో అటువంటి వ్యక్తిని అక్కడ వాళ్ళు ఆదరించట్లేదు, దుఃఖ పెడుతున్నారు వాళ్ళు. అవునా, యోబుని ఆదరించట్లేదు, దుఃఖం చూపిస్తున్నారు. These people were not comforting Job. In fact, they were causing grief to Job. ఇతరులలో లోపాలను తప్పులు ఎత్తి చూపించడం చాలా సులభంగా ఉంటది. It's very easy to point at the mistake of others very quickly without knowing whether there are fault or not. కానీ ఎవరైతే ఆత్మీయంగా నిలబడి ఉంటారో వాళ్ళు ఎవరు తప్పైనా చూపించగలుగుతారు. వాక్యం లేని వారికి చూపించే అధికారం లేదని అంటాను నేను. But those who are spiritually well acclaimed and strong, they will be easily able to judge others and discern about their mistakes. కదా, మరి ఇన్ని 10 మార్లు చేసుకుంటూ వస్తున్నారంటే చూడండి, Exodus 14:11 and 12 ఒకసారి చూడండి. Exodus 14 verses 11 and 12. నిర్గమకాండము 14వ అధ్యాయము 11-12 వచనములు. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు అగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అగుటయే మేలని చెప్పిరి. ఇది వాళ్ళు నేర్చుకుంది. This is what they learned, and look at the comment. ఇంకా ఎర్ర సముద్రం కూడా వాళ్ళు దాట్లా. They didn't even cross the Red Sea, and look at the comments that they were passing. మరలా చదవండి. Read it once again. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అగుటయే మేలని చెప్పిరి. కానీ అక్కడ ఉన్నంత సేపు కూడా, అయ్యో నాన్న కాపాడండి, రక్షించండి, తట్టుకోలేకపోతున్నాము, వీళ్ళు మమ్మల్ని ఎక్కువ శోధిస్తున్నారు, ఎవరు వస్తారు మా దగ్గరికి, ఎవరు వచ్చి మమ్మల్ని విడుదల చేస్తారు అని గొల్లుమని ఏడ్చినారు. They were crying and crying, saying because of the oppression, because of whatever is going, they said, who's going to rescue us? But after that was taken place, they said, it is good that we would have served the Egyptians. Why should we die in the wilderness, Moses? They were lamenting. ఏమన్నారు? మోషే, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా నువ్వు? Because there were no graves in Egypt, have you taken us away to die in the wilderness? మరి నీళ్లు ఎర్రగా మారడం, What about the water turning into red? కప్పలు రావడం, What about the frogs? మిడతలు రావడం, What about the locusts? నీ ఇంటి గుమ్మము మీద దేవుడు ఆ బలి ఇచ్చిన రక్తము రాసినప్పుడు ఆ మరణకరమైన దూత నీ ఇంటిని కూడా ముట్టుకోకుండా నిన్ను నీ భారంతా కాపాడుకుంటూ వెళ్ళి, మరి అది
What about the blood that was applied on the doorpost? None of your children died, and the angel of death could not touch. What about that? What about the various signs? దేవుడు నీ జీవితంలో ఏ కార్యం ద్వారా నిన్ను రక్షించి బయటకు తెచ్చారు అదొక్కటి కాపాడావనుకో, అది నీ తరాలను కాపాడుద్ది. If at all you can remember the way the Lord God has saved you and protected you, that will save your generations forever. అంటే వీరి సమస్యలలో దేవుని మీద విశ్వాసం లేకుండా మనుషులను సమస్యలను చూడటం మొదలు పెట్టారు వీళ్ళు. In fact, they started seeing problems and difficulties instead of looking into God for help. ఈ ప్రాబ్లం చూస్తున్నావు You're seeing your problems, కదా, కానీ దేవుని మీద విశ్వాసం పెట్టట్లా. but the faith is supposed to be in God. That's not happening. ప్రాబ్లం మీద నువ్వు ఏదైతే నువ్వు ఆలోచిస్తావో, ఏ విధంగా నీ ప్రాబ్లం ని నువ్వు అర్థం చేసుకుంటావో దానిని పట్టుకుని వెళ్తున్నావే కానీ నువ్వు దేవుడి మీద విశ్వాసం పెట్టుకోవాలి. You're looking into your problems, you're exalting your problems, and you're defining your problems, but your focus is not turning towards God or depending upon God. అంటే నువ్వు దేని మీద దృష్టి పెట్టావు అక్కడ? Where is your focus, therefore? ఫస్ట్ దేవుడు చేసిన అద్భుత కార్యం మర్చిపోయావు. You forgot the various signs and wonders that God did in your life. సమస్య ఎదురైనప్పుడు దేని మీద విశ్వాసం పెట్టుకున్నావు? నీ మీద పెట్టుకున్నావు. When challenges occurred, you did not depend on God, you depended on yourself. అర్థం చేసుకునే దాని మీద పెట్టుకున్నావు. You were depending on understanding yourself. దేవుణ్ణి అర్థం చేసుకునే దాని మీద పట్ల You didn't focus on understanding God. దేవుణ్ణి పరిశోధించి దుఃఖ పెట్టిన విషయాలు ఈ 10 విషయాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో నిన్ను నువ్వు పరీక్షించుకో. And all the 10 times that the Lord is telling, you need to examine yourself very closely. కదా, అంటే మనుషులని సమస్యల్ని చూస్తున్నవే కానీ నువ్వు దేవుణ్ణి కానీ దేవుడి మీద విశ్వాసం కానీ నువ్వు పెట్టుకోవట్లా. You're looking into people and looking into your problems, or you're blaming others, but you're not focusing on God and His word. వచ్చింది మోషన్ చూసావు, నీ వల్లనే అంటున్నావు. You got the problems, you looked into Moses and said, because of you we are going through this. అదే మోస పరిగెత్తుకుంటూ నీ కోసం వచ్చాడు. అసలు యాక్చువల్ గా అతను రాకూడదు ఆ స్థలానికి. ఎక్కడ అవమానం జరిగిందో, ఎక్కడ అతన్ని బయటికి తోసేశారో, ఎక్కడ ఏ విషయాలు జరిగాయో ఆ ప్లేస్ లో ఎవ్వరు వెళ్ళరు మరలా తిరిగి. Moses was insulted, humiliated. He didn't want to come back to Egypt, and he ran away from that place. Moses is not supposed to come, but he came for your sakes. కానీ మోసే వెళ్ళాడు అక్కడికి. But Moses went because God sent. ఎక్కడ అపోస్తలు పౌలు అవమానపరిచాడో, ఎక్కడ కొట్టాడో, ఎక్కడ బాధించాడో, ఎంతమందిని చంపాడో ఆ స్థలానికే వెళ్ళి నా వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. And Apostle Paul also went to the same place where he had persecuted the Christians and put them to test. He went to the same place and won a very good witness there. ఈ రోజు పరీక్షించుకో. But examine yourself now నీ today. సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు మనుషుల్ని చూసావే కానీ నీ సమస్యను చూసుకున్నవే కానీ దేవుడు ఏం చేయడానికి వచ్చారో అనేది నువ్వు చూసుకోలేదు కదా. You are looking into your problems and you're not able to see what God has done in your life and how God has built వాళ్ళ ప్లేస్ things లో from your నేను life. ఉన్నాను అనుకో, If I were in their place, దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేశారు కదా. I will only remember all the great things that God has done. బతుకున్నాను. I will simply say, I'm alive today. మరణకరమైన దూత రాకుండా నేను, నా ఇంటి Yes, వారు, Lord. నా జంతువులు, నా ఆవులు, నా పక్షులు అన్ని బాగున్నాయి. I'm healthy. All the things surrounding me is well protected. I'm alive today. గొప్ప కార్యాలు చేశారు. There's great exploits God has done in my life. దేవుడు నేనైతే నమ్ముతాను. No, I will certainly believe that it was God who sent Moses. I will believe Moses. సమస్య రాని నా ముందు Let the challenge come. నా దేవుడు అంత స్టబాన్ స్టిఫ్ నెక్ మనిషి నుండే నన్ను విడుదల చేసిన దేవుడు ఆఫ్టర్ దీని నుండి తీయలేరా? When God can save me from the stubborn and stiff-necked people, will not God deliver me out of this Red Sea? అప్పుడు నువ్వు ధర్మశాస్త్రం కిందకి రాకూడదు కదా, నువ్వు ఆజ్ఞల కిందకి రావాలి. మరి ధర్మశాస్త్రం కిందకి ఎందుకు వెళ్ళావు? Why did you go under the law? You are supposed to come under the commandment. అంతే, దేని కిందకి వెళ్ళావు ఒకసారి అంతే. నువ్వు ధర్మశాస్త్రానుసారంగా ఉంటే దాని ప్రకారమే నీకు తీర్పు పొందుకుంటావు. If you go under the law, your judgment will be according to the law. కదా, ఓకే. ఫస్ట్ దాంట్లో ఏంటి? దేవుణ్ణి చూడకుండా మనుషులని ఆ సమస్యల్ని చూడటం అనేది ఇక్కడ చూపించేశాను. I told you that మీరు చెక్ చేసుకోవాలి. I showed you that they did not depend on God, look into God for help. They saw their problems and they saw the people are blaming people for their problems. ఓకే, రెండో పాయింట్ వచ్చి Exodus 15:24. Exodus 15:24. నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనము. ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా, అంతే సనగడు, నాకు నీళ్లు కావాలండి, నాకు నీళ్లు కావాలి, నాకు ఈ పరిస్థితి, నాకు ఇక్కడే హెల్ప్ చేయరా, నాకు ఇది ఎలా ఉంది, ఏ నీళ్ళివ్వా, తీసుకొచ్చావు, నీళ్ళు ఇవ్వాలని తెలీదా?
వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం తెలియదా? ఒక గ్లాస్ ఇస్తే చచ్చిపోతావా? ఏమైంది, నీళ్ళే కదా, నీళ్ళెందుకు ఇవ్వలేదు అనొచ్చు. They can simply politely ask, I need some water, I'm thirsty. Moses, is there something that you can do? No, they did not ask like that. The arrogance was that they speak. They said, Moses, what shall we drink? That's what they were asking. ఏమైంది, ఇస్తే ఏమైంది? What will happen if you give us water, Moses? You brought us. ఏ హెల్ప్ చేయరా? ఎందుకు చేయరు? చేయొచ్చు కదా, ఏమైపోయింది? బాగానే ఉంది కదా, చేయడానికి ఏమైపోతుంది? That's how even now people say, why can't you help me? You can do it, isn't it? You're rich. మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? Did I ask you for diamonds or precious stones? ఏం అడిగాను వాళ్ళని What did I ask them? కదా, సంతకం పెట్టమన్నాను అంతే. I told them to give an surety signature. And they're not giving. ఏమైంది, ఎందుకు? ఎక్కడ పోతానా, ఇచ్చేస్తాను. Will I escape somewhere? I will give your money back. Don't have to put me like that. నేను ఇచ్చేస్తాను, ఇది పెట్టి నేనేం చేసుకుంటాను? What will I do by taking your money? ఇదంతా కూడా ఇది. These are all coming under verse 24, 15, 24. ఇంత చేశాను కదా, నాకు ఆ మాత్రం చేయలేరా? I've done so many things for you. Can you not help me like this? ఇవన్నీ చేశాను కదా, I've done so many things. ఏమైపోయింది? What happened? అదే వాళ్ళ దగ్గర అయితే ఉంటారు కానీ నా దగ్గర అయితే ఉంటారు కదా. But if it is for them, they will do. But when it comes to me, they don't. మాట్లాడతారు అంతే. ఇంకేముంది, పక్షపాతం క్లియర్ గా కనపడుతుంది నాకు. Clearly, partiality has been visible by the way they do. That's what they say. అంతా కూడా నువ్వు దేవుని శోధించడం. All this comes under the category of testing God, and men is not understanding this. People are not understanding this. ఎంత మంచి దేవుడండి. Amen. కానీ నా దగ్గర పాపం ఉంటే మాత్రం క్షమించేది లేదు. But if there is any sin very close, I will not tolerate. పాపానికి మాకు పడదు కదా, Because we are intolerable towards sin. పాపమే లేదా? మరి మరణకరం గల పాపం ఉందని చెప్పి యోహాను చెప్తున్నాడు. But what about the sin that is leading to death? దాని గురించి వేడుకోను అని కూడా చెప్తున్నారు. And it comes to that says, do not pray for మరి those things. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీ పాపాలన్నీ కడిగేసుకుంటూ వెళ్తే మరి మరణకరం గల పాపం ఎక్కడి నుండి వచ్చింది? మరణకరం కాని పాపం ఎక్కడి నుండి వచ్చింది? మరి When you say all sins have been washed away and taken away by Jesus, why is that sin that's leading to death? Why is the sin not leading to death? According to 1 John 5, 14 to 17. ఇలాగొచ్చింది. This is how it comes. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, I told you ఎదురైంది. that's how the first point came. రెండో స్టెప్ చెప్పాను కదా, I'll show you the second అలాగే step. ఎదురైంది The second step is this. కదా. అందుకే దేవుడికి ఇష్టంగా జీవించే మనిషి కూడా ఏమన్నాడు, యోబు ఏమన్నాడు, ఎందుకు నన్ను ఇన్ని మార్లు 10 మార్లు నన్ను విసిగిస్తున్నారు మీరు అని. In Job 19:3, he says, why these people testing me 10 times? ఓకే, మూడోది చూసుకుందాం. Let's see the third one. ఎక్సోడస్ 16 verse 3 and 2. Exodus 16 verses 3 and 2. నిర్గమకాండము 16వ అధ్యాయము 3-2 వచనములు. 3వ వచనం, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోకి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా, అది నీళ్ళు ఎర్రగా మార్చడం మర్చిపోయారు, మిడతలను తీసుకురావడం మర్చిపోయారు, కప్పల్ని పంపించడం మర్చిపోయారు, అగ్నిని పంపించడం మర్చిపోయారు. You soon forgot the water turning into blood. అన్ని You saw the various signs and miracles done in the land of Egypt, and you forgot everything. దావీదు యొక్క తాలపు చెవులు నేను నీకు అనుగ్రహిస్తున్నాను. And the book of Revelation says, I am handing over the key which was given to David, which can open all the doors. ఆ కీ పేరు దేవుడు ఏ సమయంలో నిన్ను విడుదల చేసి బయటికి తీసుకొచ్చారు అన్నది కన్ఫర్మ్ అయ్యిందో, If you know that God has delivered you from the beginning and if it's confirmed, మరలా నీ జీవము నీకు చేతికి అందించబడిందో, and if your life has been handed over to you, అదే నీ తాలపు చెవి. that is the key of David that God is దాన్ని giving you. దేవుడు చేసిన కార్యం నువ్వు మర్చిపోయి నువ్వు తర్వాత ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నా, ఎన్ని తీర్పులు తీర్చినా, ఎన్ని నిందలు వేసినా కూడా ఆ తాళం పనిచేయదు. But if you fail to recognize what God has done in your life and you start blaming things, blaming situations, and you shouldn't forget what God has done in your life, that key which God has given you will not work in your life effective at all. పనిచేయదు కదా, Because it will not work. రెండవ వచనం చూడండి. verse 2. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. అంతే. ఎందుకు సనిగారు వాళ్ళు? Why were the entire congregation అందరూ complaining ఎందుకు against సనిగారు? Moses? Why did the entire congregation మోషే complain? చెడు చేశాడా? Did Moses do anything wrong? కదా, మోషే
ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడం చెడు చేశాడా? Did Moses do some mistake of bringing the Israelites out of Egypt? లేకపోయేసరికి మోషే మీద గొనుకి సొనుగుతారా The moment water was not available, should they land themselves into complaining? కదా? మునిగి సొనుగుతారా? Should they complaining and నువ్వు murmur? దేవుణ్ణి శోధిస్తూ దేవుడి యొక్క కార్యాల విషయంలో ఆయన్ని పరీక్షిస్తూ ఆయన దుఃఖపడుతున్నావు అనేది నీకు తెలియట్లా. You are not realizing that you are testing God, bringing him to anger, and you're doing things which is your own. వాళ్ళు డెజర్ట్ లో అరణ్యములో సొనగడం చేశాడు కాబట్టి అరణ్యంలో sin అది. And because they were Complaining in the desert sin. complaining in the wilderness or in the desert, that is a sin in the wilderness. నీ పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేస్తున్నావు అదే నీ పాపం. And when your situations are not favorable, and at that time if you're complaining and murmuring, that is sin. దేవుడు మంచిగా భోజనం పెట్టారు, మంచిగా వాక్యం పెట్టారు, బాగానే తిన్నారు, అంతా అయిపోయింది. అదేదో అప్పుడు చనిపోతే బాగుంది కదా, ఎందుకు ఎక్కడ తీసుకొచ్చి చంపాలనుకుంటున్నారు? And God gave them అనవసరంగా food. మీరు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండు. మరి వెళ్ళిపోయినప్పుడు God gave them food, God gave them water, and people are very quick to say, you should have given it then itself. Why is he giving it now? అంతా బాగున్నప్పుడు బానే ఉంటది When everything is fine, you are quiet. When people are asked to shift their locations or residences, people want to complain and murmur. కదా. నాలుగోది చూపిస్తాను మీకు. I'll show you the fourth. Exodus 16:20. ఎక్సోడస్ 16:20 నిర్గమకాండము 16వ అధ్యాయము 20వ వచనం. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా, నీ అనుదిన ఆహారం నీకు దయచేయబడుతుంది, కానీ అది కుళ్ళిపోతుందా మంచిగా ఉందా లేదా అన్నది దేవుని మాటను వినే దాని మీద ఆధారపడి ఉంటుంది. Yes, your daily bread will be given to you, whether it's going to be corrupted, whether it's going to be stale, or it's going to be fresh. It depends on how you heed and accept the word of God. కదా. 20 వచనం ఏముంది? అంతట వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అదే జరగాలి. దానికి ఒకటి చేర్చావనంటే నువ్వు విన్న వాక్యం అంతా కుళ్ళిపోతుంది. When God says you something, you need వాక్యము నిష్ప్రయోజనమవును. ఆ విన్న వారితో సమాధానం కలిగి లేదు, మంచి ఫెలోషిప్ కలిగి లేరు కాబట్టి నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనమవును. నువ్వు ఎంత వాక్యం పలికినా నీకు పని చేయదు. Yes, when God says something, give you an instruction, you are supposed to follow it absolutely. If you deviate, if you delay, the word that you heard will become in vain, according to Hebrews chapter 4 verse 2. Whatever you heard, it will go in vain. కదా. 18 and 19 చూడండి. 18, 19 వచనములు. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమయు ఉదయం వరకు ఎవరను మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అంతే. ఎందుకంటే దేవుడు ముందుగానే మీకు సహాయం, రాబోయే ఉగ్రత నుండి, రాబోయే ప్రమాదం నుండి, రాబోయే రోగం నుండి, రాబోయే భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడడానికి ముందుగానే చెప్పుకుంటూ వెళ్తారు. అందరూ వాక్యం వింటారు. Everybody hears the word of God. కలెక్ట్ చేసుకుంటున్నావు. But how are you gathering your food? నువ్వు తీసుకునే వాక్యం నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావు? How are you gathering your food? దేవునికి అనుగుణంగా కాకుండా నీకు అనుగుణంగా వాక్యం తీసుకున్నావంటే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. If you're not gathering food according to what God tells you, means that food will become stale. ఒక వాక్యం చెప్పాను, ఎక్కడుందో మీరే ఎత్తుక్కోండి. వారిని క్షమించడానికి నాకు మనసు లేదని ఉంటది. Because in one place it says, I don't have any heart to forgive them. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనము. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. అంతే. క్షమించడానికి మనసు ఉండదు. The Lord didn't want to pardon. నువ్వు మర్డర్ చేయడం అంటే ఒక మనిషిని పొడవక్కర్లేదు. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ మీద నువ్వు నింద వేస్తున్నావు అని అంటే ఆ మనిషిని చంపేసిన వాడితోనే సమానం. You don't have to kill a person with any instrument or a weapon. If you assassinate him, it's equal to murder. కదా. ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు విన్న వాక్యము కుళ్ళిపోయిందా బాగుందా? Now the word that you heard, is it become stale or is it still good? అంతే కదా. నీకు అనుగుణంగా దేవుడికి అనుగుణంగా కాకుండా నీకు అనుగుణంగా తీసుకున్నావంటే వాక్యం కుళ్ళిపోద్ది. If you take the word of God according to your convenience, it will become stale.
కదా, నీకు అనుగుణంగా తీసుకునేటట్టయితే నీకు ప్రవక్తలు ఎందుకు, కాపర్లు ఎందుకు, ఇవాంజలిస్టులు ఎందుకు? ఎందుకు If you take the word according to your conveniences, why you need evangelists or the priests or the prophets? కదా. Exodus 16:27-29. Exodus 16 verses 27 to 29. ఐదోసారి దేవుని ఎక్కడెక్కడ శోధిస్తున్నారు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో మర్చిపోతావు, నీ ఇష్టంగా ప్రవర్తిస్తావు. కానీ నువ్వు అక్కడ దేవుని శోధిస్తున్నావు అనేది నీకు గుర్తుండాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు కూడా ఎందుకు నన్ను అవమానిస్తున్నారు, ఎందుకు నన్ను శోధిస్తున్నారు అని అన్నారు వాక్యంలో. The Son of Man also said, why are you testing me? Why are you putting me down, testing me? ఎందుకు నన్ను అవమానపరుస్తున్నారు? Why are you still insulting me? నువ్వు దెయ్యం పట్టినవాడు అని నాకు తెలుసులే, నువ్వు బయలుజెబూలు ద్వారా దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు అని తెలిసింది, ఎందుకు నన్ను అవమానిస్తున్నారు? ఏముంది, నువ్వు దెయ్యం పట్టినవాడు అని తెలుస్తా అని చెప్తున్నాను కదా. ఈ విధంగా అవమానించేవారు. They were wantedly insulting Jesus by telling, we clearly know that there is a Beelzebub inside you. And the Lord said, why are you insulting me like that? Exodus 16 verses 27 to 29. నిర్గమకాండము 16వ అధ్యాయము 27 నుంచి 29 వచనములు. అట్లు జరిగెను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. క్లియర్ గా వాక్యము వచ్చాక కూడా ఏమంటున్నారు, ఎందుకు మీరు దేవుడి మాట వినట్లేదు? After the word of God coming also, they were asking, why are you not listening to the word of God? ఎందుకు దేవుడి మాట మీరు వినట్లేదు? Why are you refusing to hear the word of God? నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవట్లేదు. How long do you refuse to keep my commandments and my law? దేవుడు మాట్లాడారండి డైరెక్ట్ గా, ఇది మనిషి కాదు. This is the Lord saying to Moses, it's not man speaking to a man. కదా, 7వ దినమున ఎవడును తన చోట నుండి బయట వెళ్ళకూడదని చెప్పేశారు. It very clearly says, let no man go out of his place on the 7th అంటే day. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచారు? Now what is the position where the Lord has placed you? ఉంచారు. What is the status that God has given you? ఉన్నావా లేవా? నీ స్థానంలో దేవుని యొక్క ఆజ్ఞ ఉందా లేదా? The place and the position that you are right now, is God there, which God has told or not? అదే అడుగుతున్నారు ఇక్కడ. ఎన్నాళ్ళ వరకు నువ్వు ఏ స్థానంలో నుంచున్నావో, మరి నువ్వు అక్కడ లేవని నువ్వు దేవుని శోధిస్తున్నట్టు ఆయన లెక్క పెట్టుకున్నారు. The Lord is counting and he says you are not been there. 10 మారులు 10 times. లెక్క పెట్టుకుని మరి చెప్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. Think about it. 10 times is remembering and is counting and is telling. 28th verse. 28వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన కనుక 6వ దినమున 2 దినముల ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. విశ్రాంతి దినము అంటే యేసుక్రీస్తు ప్రభువే విశ్రాంతి దినానికి ప్రభు. The Lord is a Lord of Sabbath. That's what he meant. కదా, తండ్రి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి. When the Lord has given you something about Sabbath, you have to follow what the Lord of Sabbath has said. నడిపిస్తున్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోవాలి. When the Son of Man is leading you, you have to receive it. ఒక తలంపు గాని ఒక తప్పు గాని బయలుపరచబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఒప్పింప చేస్తున్నప్పుడు ఈగో లేకుండా ఒప్పుకోవాలి. When the Spirit of the Lord is leading you and others are coming and correcting you without any ego and pride, you have to accept and receive it. అంటే ఈ 5 కూడా ఒక్కొక్క పాయింట్ ఎక్కడెక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మీకు చెప్పేశాను నేను. The 5 points I told you, what are the sins of each and every one person at what times. చూడండి, Exodus 17:2-3, 6th verse, 6th point. Exodus chapter 17 verses 2 and 3. నిర్గమకాండము 17వ అధ్యాయము 2-3 వచనములు. మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పుకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిననిది. నీళ్ళు గురించా?
Is it because of water they were contending with Moses? అంటే ఈ 6 పాయింట్స్ కూడా ఎక్కడ దేవుడు చేసిన కార్యాల మీద లేదు కానీ, దేవుడు చేసిన అద్భుత కార్యాల మీద లేదు కానీ, మోషే మీద మాత్రం సనిగే విషయంలో ఎంత మోషే మంచి చేసినా కూడా వాళ్ళు చెడే మాట్లాడడము, చెడే బయటకు తీసి పెట్టడం అనేది జరుగుతుంది. And in all this, they were not able to remember the great miracles that God had done in their life. In fact, they were only complaining, and they were contending with Moses, and that too for the sake of water. వాదించడమే. They were only arguing. ఇదంతా కూడా ఓపిక దేవుడికి. The Lord was long suffering. పేషెన్స్, ఎంత ఓపిక కలిగి ఉన్నారు. The Lord had absolute patience and endurance and long suffering towards his people. ఓకే, అంత ఓపికతో అంత ప్రేమతో మీ కొరకు వెయిట్ చేశాను అని అర్థం అక్కడ. That means the Lord was eagerly waiting with love so that one would turn towards him. కదా, నేను ఓపికతో సహనముతో మీరు పెట్టే అవమానాన్ని కూడా భరించుకుంటూ వచ్చానని అర్థం అక్కడ. That means God with his love, patience and endurance, he's been waiting that people would turn. అయినా కూడా ఎదురు చూస్తున్నాను అని అర్థం. Even now the Lord is waiting. మరి అక్కడ ఏమవుతుంది? What's happening here? మరి గ్రమ్లింగ్, ఇంకా బాధనే, తినడానికి వాదన, తాగడానికి అన్నిటికీ వాదనే. అంటే వాళ్ళకి ఆలోచన, ఒక మనిషికి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆలోచన లేదనుకోండి, బాధించడమే జరుగుతుంది. When a situation arises which is not favorable, at that moment if people want to contend or argue, they keep on going on arguing because the situations will make them speak like that. ఇది నిజంగానే దేవుని శోధించడమే. This is truly testing God. అంటే అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుతూ, ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకురావాలా? ఎలా వచ్చావు ఐగుప్తు నుండి బయటికి? ఏ పరిస్థితిలో వచ్చావు? ఏ దురుద్దేశంతో వచ్చావు? ఏ విధంగా వచ్చావు? ఏ పరిస్థితిలో వచ్చావు? అప్పుడు దేవుడు లేడా? మరి దేవుడు ఉన్నాడు కాబట్టి కదా నువ్వు మొరపెట్టుకున్నావు కదా. ఎగ్జోడస్ 3:8 చెప్పాను కదా, వాళ్ళ మొర నేను వింటిని, వారిని రక్షించాలి అని చెప్పి మోషేని పంపించడం జరిగింది. Have you forgotten your prayers? You were asking God, show me the right place, help me, teach me. Oh, you have forgotten so well. According to Exodus chapter 3:8, the Lord heard their cry and saw their affliction and brought them out. అంతే. మరి ఈ విధమైన పాపాలు ఏమైనా ఉన్నవా? This kind of sin, is it still found in you or not? ప్రతి దానికి అంటే నీకు వచ్చే సిచ్యుయేషన్ అప్పుడు నీకు ఆలోచన లేకపోతే ఎన్ని పాపాలు జరిగిపోతాయి నీ జీవితంలో. And if you don't have the proper understanding when situations are not favorable, look at the sin that will pile up on your life. నీ ఆలోచన, నీ తలంపు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడము, your thoughts, your ideas and thinking about you, self-pity, ఇవన్నీ నువ్వు అగ్నిలో వేస్తే ఏమొచ్చింది బయటికి? when you put it in the fire, what happened? What came out? దూడ వచ్చింది. A golden calf came out. ఆ దూడ పట్టుకుని ఇంటింటికి తిరుగుతావు. And you'll carry that golden calf and you'll go to house telling that this is my God who has brought me out of ఏమన్నారో Egypt. తెలుసా నీకు? And they will go about gossiping. You know what they told? They say, అవునా, అయ్యో నీకేం తెలుసులే, అయ్యో ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను తర్వాత నీకు. oh, I got so many things to tell about them. That's how people go gossiping house to house, people to people. ఇది కూడా పాపమే. Gossiping, slandering is a very big sin. Exodus 32:7-10. Exodus 32:7-10. నిర్గమకాండము 32వ అధ్యాయము 7-10 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఎందుకన్నారు చెడిపోయిరని? Why did the Lord say? చెడిపోయారు. Why did the Lord say that the people have become corrupt? నువ్వు ఒకటోసారి నన్ను బాధ పెట్టావు, రెండోసారి బాధ పెట్టావు, మూడోసారి బాధ పెట్టావు, నాలుగోసారి బాధ పెట్టావు, ఐదోసారి బాధ పెట్టావు, ఆరోసారి బాధ పెట్టావు, అయినా కూడా నువ్వు అడిగిందంతా కూడా ఇచ్చుకుంటూ వచ్చాను, కానీ లాస్ట్ కి చెడిపోయావు నువ్వు. ఎలాగా? నీకు నీ
తలంపుతో, నీ ఆలోచనతో, నీ అండర్స్టాండింగ్ తో, నీ అబద్ధముతో, నీ మ్యానిపులేషన్ తో దూడను తయారు చేసేసుకున్నావు. You, with your assumptions, with your wrong negative ideologies, your misunderstanding, and with your thoughts, you have made a golden calf for yourself. దూడ అంటే ఏంటి? నువ్వు ఏది అనుకుంటావో దానిని కన్ఫర్మ్ చేసుకునేదే నీ దూడ. Your calf is that, your golden calf is that, whatever you think is right, that is your golden calf, because that's your assumptions and misunderstanding. కదా, నువ్వు అది పట్టుకుని ఎంతమంది కొంపలు తిరిగినా కూడా ఆ దూడ చేసుకునేది నువ్వు కాబట్టి అది నీ నెత్తి మీదకే వస్తది. And since you are gone about telling and slandering and gossiping to so many people's house or phone call, that golden calf will remain in your life. అది పట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నీ మీదకి వచ్చి పడుతుంది. You might go to various people's houses, but that will come against you and మరి upon ఇది you. కూడా పాపమే This is also categorized as sin. కదా. ఒక్కొక్క దానికి నీకు ఆన్సర్ చెప్తున్నాను నేను. And for everything, I'm showing you an answer. నువ్వు అరణ్యంలోను చేసుకున్న దానికి, అరణ్యంలోను మాట్లాడిన మాటకి అరణ్యంలో ఉన్న పాపము. And what you spoke in the wilderness, you're getting the complications and the implications and the consequences of the ఇక్కడికి sin తీసుకొచ్చి in the wilderness. చంపేయాలనుకుంటున్నావా? అక్కడే బాగుండేది. మేము చెప్పాం కదా ముందే, మేము అక్కడే ఉంటామని అని చెప్పి దేవుడు చేసిన కార్యానికి నువ్వు చావనే సర్పంలాగా ముందుకెళ్ళి నుంచున్నావు కాబట్టి అదొక పాపము. You went about like Satan telling that you shall surely not die, and you have brought us over here to die. You went about speaking and complaining. That is నీళ్ళ the kind of గురించి sin. కూడా మర్మరింగ్ గ్రమ్లింగ్. When it comes to the water, you are complaining and murmuring. దేవుడు చెప్పింది చెప్పినట్టు కూడా చేయకుండా అక్కడ కూడా మర్మరింగ్ గ్రమ్లింగ్. And what God had told them to do, you were not doing it. That also complaining and murmuring. ప్రతి మనిషి నువ్వు ఎంత దేవుడిని నమ్మని అనుకున్నా, అది ఎవరైనా సర్వ శరీరకు దేవుడును, సర్వ శరీర ఆత్మలకు దేవుడును అని చెప్పిన వాక్యము ఈ ప్రపంచంలో నేను మతంతో మాట్లాడను, మనుషులతో మాట్లాడతాను. I'm not speaking to any religious people and all. I'm speaking to all. There's nothing to do with religion or caste or ఎందుకంటే creed. సొలొమోను మందిరం కట్టిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేశాడు అక్కడ. Because when Solomon built the temple, he prayed for everybody. ఎవరైనా సరే నీ మందిరం తట్టు ప్రార్థన చేస్తే తప్పక వారికి విడుదల దయచేస్తావు అని చెప్పి. And Solomon said, who I turn towards you and praise, definitely hear ఇది them. ఎవరైనా వినొచ్చు. Anybody can hear. ఎందుకంటే నేను ఊరంతా తిరిగి చేయలేనేమో, I cannot go door to door. నేను ఎవరిని రక్షించలేని నాకు తెలుసు, I cannot save everybody. కానీ నువ్వు పలికే ఒక్క మాట అది పరలోక సంబంధం నుండి ఆ పరలోకంలో ఉన్న ఆ నది దారులే బయటకు వచ్చింది అనంటే కొన్ని కోట్ల మంది ఎక్కడున్నా కూడా ఈ ఒక్క మాటను బట్టి రక్షించబడతారు. But your one word of faith and justification, people wherever they are, the water will come from the throne, go and reach out to so many people and save. Your one man's obedience is sufficient. కదా. ఆ దూడను చేసుకున్నాడు. చదవండి ఇప్పుడు. Now read about whatever the calf నీ that they made. ప్రజలు చెడిపోయారు. ఎప్పుడైతే నేను చెప్పాను కదా, నీ కోపానికి, నీ ఆలోచనకి నువ్వే దానికి రూపాన్ని ఇస్తావు. Your anger, your ideologies, your assumptions, you want to give it a shape. నువ్వు రూపం ఇచ్చి నువ్వు దాన్ని తయారు చేసి ఇంకొకరి మీద నిందేసేస్తున్నావు. నువ్వు You have Be given a shape. careful. You have given a shape to your assumptions and your thoughts, and you want to blame others. Be careful ఎందుకంటే about that. కంట్రోల్ చేసుకుంటున్నాను కదా అని చెప్పి ఏమీ చేయకూడదు. తప్పు. Just because I'm controlling and just because I'm silent, don't think I'm altogether like you. అంతే కదా. ఇతను ఎవడో అలలను సైతము కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు. And they were looking at Jesus and says, who can this be? Even the waves and the seas and the storm obey జల him. ప్రళయం అని చెప్తే జల ప్రళయం మాట వింటుంది And when it comes to the floods will listen to him. కదా. శద్రక్ మేషక్ అబేద్నెగోను ముట్టుకోవద్దంటే అగ్ని ముట్టుకోవట్లేదు. The fire was commanded not to touch Shadrach, Meshach, Abednego. దానియేలు ముట్టుకోవద్దనంటే సింహం ముట్టుకోలేదు. The lions could not touch Daniel because the Lord gave the command. అది నువ్వు తెలుసుకునంటే, ఎవడో అనేది తెలుసుకునుంటే అప్పుడు నీకు దేవుడి భయం అన్నది వస్తదేమో. పెర్హాప్స్ బిగ్లాల్. If at all you know who is that speaking to you and who is it is, if perhaps you will have that fear and you will be careful. నెక్స్ట్ వర్స్. Verse 8. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగులు పడి బలర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను అంతే, ఇదే నీకు ఎప్పటి నుంచో దేవుడు తెలుసుగా. ఆ దేవుడు నువ్వు ఐగుప్తులోనే ఉన్నావని చెప్తున్నారు.
This is your God, you say. That means you say you are knowing God and you are to know that God is still there in Egypt, which you have left. కదా, ఐగుప్తు నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి 40 రోజులు పడితే నీలో ఉన్న ఐగుప్తుని తీయడానికి 40 సంవత్సరాలు పడుతుంది. To make you come out of Egypt, it took 40 long days, but to remove the Egypt that is inside your heart, it's taking 40 long years. అంటే స్టిల్ ఇంకా వెళ్తుంది అది. That means it is still prolonging. You're still living, carrying Egypt in your heart. కాబట్టి ఇక్కడేంటి, కావున నీ ఊరుకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జన్మగా చేస్తానని మోషేతో చెప్పారు. మోషే మీద మొనిగారు, మోషే మీద సొనిగారు, మోషే మీద అరిచారు, మోషే మీద నిందలు వేశారు. కానీ మోషేతో దేవుడు ఏమన్నారు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నారు. And they were against Moses, contending against Moses, speaking evil things against Moses, putting him to test. But what did testimony of the Lord for Moses? The Lord said, I will make you a great nation, and my wrath is burning hot against them, and I will consume them all. నువ్వు దానియేలులో ఉన్నావనుకో, If you're like Daniel, రాజు వచ్చి, దానియేలు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షించాడా? as King Darius came to Daniel when he was thrown into the lion's den, came and asked, Daniel, has your God able to save you, whom you believe? ఒకవేళ దానియేలు ఏమన్నాడు, నా దేవుని ఎదుట నేను యథార్థవంతుడుని కాబట్టి రక్షించబడితిని అన్నాడు. Daniel's reply to the king was, yes, I was found favor in the sight of God because I was having అదే, integrity of my heart. దానియేలు దేవుడికి ఇష్టంగా లేకపోతే, But what if Daniel did not lead a life which was holy and acceptable to God? దానియేలు నువ్వు నమ్మిన దేవుడు నేను రక్షించాడా? And when Darius asked, what happened, Daniel? Has your God saved you? అప్పుడు ఏమంటారు, And then the lion will simply roar and say, he's inside my stomach. తినేసింది కదా. Because it's already eaten, because Daniel was not in the Lord. If Daniel was not in the Lord. ఇది సత్యము. And this is the truth. Yes, Lord. ఆలోచించాలి Think about it. కదా. ఒక్కొక్కటి పాపం చేసేసి నేనేం చేయలేదు, నాకేం వాళ్ళ వల్ల చేశాను, నాకేం సంబంధం, వాళ్ళలాంటి నేనేం చేసే కాదు. ఇప్పుడు మిరియాము మాట్లాడింది, అహరోను విన్నాడు, కానీ శిక్ష ఇద్దరికి వచ్చేసరికి ఎప్పుడైతే మిరియాముకి కుష్ఠపడ వచ్చిందో వెంటనే అహరోను భయపడిపోయి మోకాల మీదకి వచ్చేసాడు. అది పశ్చాత్తాపం అంటే. When Miriam and Aaron both were speaking bad about Moses, Miriam was afflicted with leprosy. Aaron, on seeing that, immediately came on his knees and asked for forgiveness. కదా. That is repentance. ఓకే, 8th పాయింట్ చూద్దాం. Let us see the 8th point. పాయింట్ ఏంటి, 8వసారి నన్ను శోధించేది. పాయింట్లు చెప్తున్నాను ఏకంగా, అది దట్స్ మై గ్రీవింగ్. This is not the 8th point, it's the 8th grief that I have that they had done Numbers against 11 me. verse 1 and 2. Numbers 11 verses 1 and 2. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒకరికొకరు దహింపసాగెను. ఇశ్రాయేలు జనాంగములారా వినండి, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. Oh God, people of Israel, listen, the God of Israel is one, and he's able. He's ఆయనే there. నీతిమంతుడు, ఆయనే న్యాయవంతుడు He is righteous, he is just. కదా. కానీ ఆయాసం వద్దు, లేనిపోని రోగాలు వస్తాయి. Therefore, don't think negatively, don't talk negatively, because you will have unwanted sicknesses coming. ఆయాసము ఒక సామ్స్ లో ఉంటుంది. ఏమంటే, దేవా ఒక్కసారి నన్ను పరీక్షించు, నన్ను దృష్టించు, నాలో నీకు ఆయాసంగా ఏదైనా ఉందేమో నన్ను పరీక్షించు అని అడుగుతున్నారు. Test me, O Lord, search me, O Lord, see if there is anything that is causing offense to you. Psalm కదా. 139 verse 24. Psalm 139 verse 24, 23 and 24. కీర్తనలు 139వ అధ్యాయము 23, 24 వచనములు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇది ఈ వచనం నువ్వు ముందు పెట్టుకున్నావంటే ఈ 9 నుండి 1 వరకు చెప్పిన ఆ వచనాలు ఎక్కడ నువ్వు ఉండవు. If you remember this particular verse, Psalms 139, 23 and 24, yes. you will not be there in any of this points which ఆయాసం is అంటే mentioned. తెలుసా మీకు, ఇంక తట్టుకోలేరు, ఇంక మాటలు లేవు, మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు, కోపము, పగ, ప్రతీకారం లోపల నుంచి మరిగిపోతూ ఉంటది. ఇంకా Now people will have anger and wrath, they will not speak with peace, they అంటే just have, మనిషిని చూస్తే చాలు ఇలా నవ్వుతూ ఉంటారు, వీళ్ళు చూసి they will look at people and suddenly change their expressions like this. ఆయాసం.
Because they are having bitterness. దేవుడు కృపను చూసారా వీళ్ళు? Did they see the grace of God? ఎక్కడైనా చూసారా? Did the Israelites see the grace of God? ఆఖరికి ఫిలిస్తీన్లు వీళ్ళ దేవుడే కదా ఐగుప్తులను గొప్పగా తీసుకొచ్చారని వాళ్ళు భయపడుతున్నారు. When the Ark of the Covenant was brought to the war, the Philistines got scared and said, "Oh, they brought this Ark of the Covenant, the one who has saved the Israelites." రాహాబు వేశ Rahab the prostitute was able to identify. నేను ఆయన్నే నమ్ముతున్నానండి. She said, "I know, I heard about God and I believe." ఎప్పుడు ఆయన గురించి విన్నానో ఆయన్నే నమ్ముతున్నాను. She said, "The day I heard about God, I believe only in God." క్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చింది. Now today you see Rahab has entered into the genealogy of Jesus Christ. వ్యభిచారి కాదు, క్రీస్తు వంశావళిలో ఉన్న గొప్ప స్థాయిలో ఉన్న స్త్రీ ఆమె. She's not a prostitute. She's among the greatest women or the coming in the genealogy of Jesus Christ. అంతే. అలాగా రక్షించబడాలి, బయటికి రావాలి, నేను కంఫర్ట్ లో ఉండాలి, అమ్మో ఆ మిగతా బాధ నుండి నేను సపరేట్ అవ్వాలి. దేవుడు చెప్పారు కదా, ఈ లోకం కొరకు నేను రాలేదు, ఈ లోకం నుండి ఏర్పరచబడి వారి కొరకు వచ్చాను, వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాను. మరి అందరూ అంటారు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను అని అన్నారు. అవును, ఒకప్పుడు ప్రేమించారు, నేను లేదని చెప్పట్లేదే. Yes, you only quote that God so loved the world, but when you read John chapter 17 verses 9, he says, "I ask on the before, I don't ask on the behalf of the world, but on behalf of those whom you have given me." అప్పుడు నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకింపబడు అని అనేసరికి బయట వాళ్ళని చూసి అన్యజనులని ప్రత్యేకింపబడుతున్నారే కానీ నువ్వు పాపం నుండి ప్రత్యేకింపబడట్లేదని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? You are not separating yourself from the world, you are not separating yourself from the evil thing, but you are joining with them. కదా. లిఖించువోతో Numbers chapter 11 verses 1 and 2. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. ఇదేంటి నెక్స్ట్ స్టెప్? ఇది వినపడి యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములను ఒకరికొకరు దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా, అంతే, పరిస్థితులు తారుమారు అవుతాయి చూసారా, అప్పుడే దేవుడు గుర్తుకొస్తారు. When the situations are not favorable, that's when you want to remember God. కదా. మరి అంతకు ముందు మోషే మీద మునిగింది, సనిగింది, నిందలేసింది. What about నువ్వేనా that? పరిశుద్ధులు? మేము కూడా పరిశుద్ధులమే. They were blaming Moses and said, "You're holy, even we are also మీరు holy." చెప్పినంత నేను వినాలా? Should we listen to whatever you tell? అదెలా చెప్పేస్తారు మీరు? How can you say like that? దేవుడైతే అలా చెప్తారేంటి? If it is God, means God will not speak like that. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? Now what's the situation now? కదా. చూడండి 46 వర్సెస్ Numbers 11. 4 నుంచి 6 వచనం వరకు. వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి కసరతి అగైన్. They were just crying again. They wept అయిపోయింది. again. పరిస్థితులు బాగోలేదు, వెంటనే దేవుడితో తిరిగిస్తారు, దేవుడు కనికరం చూపించారు, బయట తీసుకొచ్చారు, మళ్ళీ మొదలెడతారు. And situations are not favorable. They turned towards God, and then everything was all right. Again, they began complaining and murmuring. మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. There's అంటే nothing at all except this manna before our eyes. నీ ఓల్డ్ నేచర్ That means your old nature. కదా. నువ్వు ఎప్పుడైతే తొలగిపోయావో మరలా నీ ఓల్డ్ నేచర్ నీకు వచ్చింది. Your old nature has come back to you after అంతే you కదా. departed. ఇప్పుడు నీ ఓల్డ్ నేచర్ నీలో లేనంత సేపు కూడా దేవుడు ఎవరా అని గుర్తుపట్టావు. You were able to remember God when there was no old nature. నీ ఓల్డ్ నేచర్ ఎంటర్ అయిపోయిన వెంటనే నాకు ఎప్పుడు నుండో దేవుడు తెలుసు అని అంటున్నావు. And when your old nature has entered inside you, you said, "I know God from the beginning. God speaks to me also." అందుకని ఇక్కడ ఏమన్నారు? ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పారు. ఈ మన్నా ఏనా? ఈ వాక్యమేనా? ఎప్పుడు ఇలా చెప్తారేంటి? ఈ మన్నానేనా? People are telling same manna means same word of God every time they're repeating the same way. దేవుడి వాక్యం విషయంలో నీకు అధికారం లేదు. ఆయన ఏం పెడతా తినాలి నువ్వు. Therefore, whatever God is feeding you, eat ఓకే, that. నీకు Don't ఎక్కడ complain. దొరకట్లేదు. దొరికినప్పుడు అది నువ్వు కళ్ళకు అద్దుకుని తినాలి. When you're not getting it means you need to be thankful that God is అరణ్యంలో giving. నీకు దేవదూతలు తిన్న మన్నా ఇచ్చినప్పుడు తినాలి. ఇదేనా అనంటే In the wilderness, God has given you the food eaten by the angels, and then you want to complain and say the same manna? కదా. అంటే
ఇక్కడ కూడా వీళ్ళేనంటే ప్రతి దానికి తిండి దగ్గర గొడవ, అన్నిటికీ ప్రతి దానికి మర్మరింగ్ రమ్లింగే కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు వాక్యం లేదు, ఆ వాక్యం జరిగించింది లేదు, దేవుడు భయం లేదు, దేవుడు నడిపిస్తున్నారన్న ఆలోచన లేదు, ఏ విధంగా బయటకు తీసుకొచ్చారన్న కృతజ్ఞత లేదు. వాళ్ళు ఎదుర్కొన్నానే వాళ్ళ పిల్లల్ని పాడు చేసేవారండి, వాళ్ళు ఎదుర్కొన్నానే వాళ్ళని చంపేసేవారు, వాళ్ళు ఎదుర్కొన్నానే ఆఖరికి మనశ్శాంతి కూడా లేకుండా భయంకరమైన శిక్షలు అనుభవించిన ఆ ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తే సింపుల్ గా ఎలా మాట్లాడేస్తున్నారో చూడండి. The Israelites were put to test in Egypt because the children were raped, they were killed, they were tortured, they were massacred. All these things were happening. But when God bailed them out, they didn't remember what God had done in this life. They did not remember all the great things that God had done. They were only complaining and murmuring. ఈ విషయాలు చాలా సార్లు నేను చెప్పాను మీకు. చూడండి, Numbers 14:1-4. Numbers 14 verses 1-4. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనములు. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లిపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, అది వాక్యం లేకుండా ఐగుప్తుకి తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతున్నారే కానీ ఎత్తబడే సంఘంలో రావడానికి రెడీ అవ్వట్లేదు. కానీ ఏంటి, నేను ఎత్తబడే సంఘంలో ఉంటా అంటే అంతే. నువ్వు తెల్ల చీర కట్టుకుంటే ఎత్తబడే సంఘంలోనే ఉంటావు, బంగారం అంతా తీసేస్తావంటే ఎత్తబడే సంఘంలోనే ఉంటావు, ముసుకేసుకున్నావంటే ఎత్తబడే సంఘంలోనే ఉంటావు, ఆచారాలన్నీ పాటిస్తున్నావంటే ఎత్తబడే సంఘంలోనే ఉంటావు. మరి ఇక్కడ మరి వీళ్ళు ప్రామిస్ ల్యాండ్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు? Why is it these people could not enter into the promised land, but when the preaching's in the wrong way is going, that you wear a white sari, don't wear jewels, you do things, only then you will be caught up in heaven. All these wrong teachings. But what about the nature? రాప్చర్ ఉండరు, They will not be in the rapture. దేవుడు సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు, నువ్వు మేలుకుని ఉండు అని చెప్తుంటే ఐగుప్తుకు వెళ్ళిపోయే మార్గాలన్నీ ఎంచుకుంటారు. They are always focusing on going back to this old sinful nature or to Egypt, when God is telling the devil is like a roaring lion going and wanting to eat somebody, క్రీస్తు devour వచ్చారు, somebody. నిజమే. Jesus Christ came, that's the truth. క్రీస్తు వచ్చారు, నిజమే. అది Christ came, that's the truth. కానీ నువ్వు ఐగుప్తు నుండి వచ్చావన్నది నిజమేనా? But did you really come out of your Egyptian life, Egypt కదా? life? యేసుక్రీస్తు ప్రభు మరలా లెగిచారన్నది నిజమే. Yes, Jesus was resurrected, that's the truth. నువ్వు లేచావా? But are you resurrected? Have you come back యేసుక్రీస్తు into your ప్రభు ఈ life? భూమి మీదకి వచ్చింది నిజమే, Yes, Jesus Christ came into this world, శిలువ that's the మరణం truth. నిజమే. Yes, the crucifixion is the truth. మరి అది నిజమో అని అన్నప్పుడు ఆ విధమైన జీవితం నువ్వు జీవించగలుగుతున్నావా? But if that is the truth, are you able to lead a life ఆయన that Jesus told you? లెగిసారన్నట్టుగా జీవిస్తున్నావా, లేకపోతే అటొక్క దొంగ ఇటొక్క దొంగలో ఉన్నప్పుడు ఆ దొంగల దగ్గర పక్కనే ఉండిపోయావా? Are you leading a life as if your life is resurrected Jesus, or like one of the wrong thieves is there on one కదా? side? కానీ ఒక దొంగ చక్కగానే వెళ్ళిపోయాడు. But one thief, of course, was caught up in heaven. పాపం బ్యాప్టిజం తీసుకోలేదు, ఆత్మను కూడా పొందుకోలేదు. But that person did not take baptism. ఆ దొంగ మాత్రం ఏం చేశాడు? But what did that thief said? నేను పాపం చేశాను కాబట్టి నా శిక్ష కరెక్టే, ఆయన ఏ పాపం చేయలేదు అని చెప్పాడు. చూసారా, అక్కడే అతను ఈ రోజు నాతో పాటు నువ్వు పరదేశకు వస్తావు అని He చెప్పి. was speaking against the other thief, telling that we have sinned and we bear this punishment, but in him there is no sin found. Kada? Don't speak like that. So therefore, for one reason, he's caught into paradise. ఇప్పుడు ఆ దొంగ అయితే పర్వాలే, ఇంకొక దొంగ ప్లేస్ లో ఉన్నవో లేదో చెక్ Now చేసుకో. you need to check, are you there like the other thief, being cynical and doubtful and skeptic? Numbers 14:18. Numbers 14 verse 18. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనము. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక. అది అపరాధిని నిరపరాధిగా ఎంచక. దేవుడు ఎంచడు. He by no means will clear the guilty. ఓకే, అపరాధిని నిరపరాధిగా ఎంచడు.
కానీ తప్పు చేయలేని వాడి మీద తప్పు నింద వేసావంటే ఏంటి పరిస్థితి? But if a person is innocent and you're making that person as అబద్ధం చెప్పని వాడి guilty, మీద నువ్వు అబద్ధం చెప్పావు అని నింద వేసావంటే మరి నీ పరిస్థితి ఏంటి? if a person has not told lies, but if you're blaming him, telling that you have told lies, means అతడు what about? చెప్పాడని 10 మంది దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పి మోసం చేస్తున్నావంటే నీ పరిస్థితి ఏంటి? What will happen to you if you go about telling that this person has behaved like this, has spoken lies, when the person has not? చెప్పేసాను కదా, ఇప్పుడు చదవండి. Now read it now. Enchaka- Numbers 14 verse 18. 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. అయిపోయింది. నువ్వు గాని ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావంటే రక్తము పని చెయ్యదు అని చెప్పి హీబ్రూ 10:26-27 ఉద్దేశపూర్వకమైన పాపం చేసే వారికి ఇక బలి పని చేయదు అని క్లియర్ గా చెప్పేశారు. What was mentioned in Hebrews chapter 10 verse 26 and 27, that the blood will be of no effect because he has committed sin which is intentional. Therefore the blood will not work. అలాగే 2 Peter 3:9 కూడా చూడండి. 2 Peter chapter 3 verse 9. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అంతే. థ్యాంక్ యూ లార్డ్. నా దీర్ఘశాంతం ఇలాగే ఉంటది. The long అది suffering towards us, వాక్యం చెప్తుంది. the long suffering of God towards us is this. So don't think that the Lord is not coming. He is slack towards his promises. నమ్మకము అంటే ఆలోచించి మాట్లాడే మనస్తత్వం ఉండే వారికి దేవుడి మీద నమ్మకం ఉంటది. Faithfulness are those people who think twice before speaking and they believe in God. కదా, నమ్మకం లేకుండా ఆలోచించే అవకాశమే లేని వారికి ఆలోచించే వారికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మోషే ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఇశ్రాయేల్ జనాంగం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మీరు చూసారు. But when a person is not thinking, his understanding becomes very bad. And look at the difference between the way Moses was thinking and the way Israelites were thinking and acting. చూడండి, Numbers 13 verse 16 and 17. Numbers 13 verses 16 and 17. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16-17 వచనములు. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనములు బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వాలము. అంటే మోషే క్లియర్ గా అక్కడున్న జనాంగానికి ఏమన్నారంటే, మీరు వెళ్ళండి, ప్రామిస్ ల్యాండ్ దగ్గరలోనే ఉంది. Moses was telling to few people, go, the promised land is very close. అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారు. And he gave the instruction to the men, telling that this is what you ought to do. కదా, క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించిన తర్వాత అంటే చెప్పాను కదా, నమ్మకము, నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఆయన చెప్పింది నువ్వు చేసిన దానికి దేవుడి మీద నమ్మకం ఉంది అని చెప్పి నీ ఆలోచన చెప్పిన చేసే వారికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నేను చూపిస్తాను. ఇది కూడా ఒక పాపమే. I'm going to show you the difference like this. One person is believing in God and doing exactly what God tells him to do. Vis-a-vis a person who says, who believes in God but does not do what God tells him to do, but goes about doing things which he thinks is right. కదా, అంటే ఇక్కడ మీకు నమ్మకము లేకుండా ఆలోచించేవారు ఏ విధంగా మాట్లాడతారో చూపిస్తున్నాను. చూడండి, Numbers 13 verse 31-33. And people who don't have faith, how they speak, we are going to see. వీళ్ళకి ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయరు, వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతారు. They won't do what God tells them to do, but they go with their own understanding. మరి అటువంటి వారి మాటలు ఎలా ఉంటాయో మీకు తెలియాలి కదా. But you should know how these people's speech should be. అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మనం వెళ్ళే వాళ్ళ దగ్గరికి
మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి అది చెడ్డ సమాచారం అంటే అందులో ట్రూత్ లేదు. There's no truth. They had their own understanding. వాక్యమే చెప్తుందమ్మా. చెడ్డ సమాచారము అనంటే దేవుడు సత్యాన్ని అసత్యంగా మార్చేది. అక్కడ ప్రామిస్ ల్యాండ్ విషయంలో వెళ్ళండి, అక్కడ ఎలా ఉంటారు, ఎవరున్నారు, ఏంటి, అవన్నీ మీరు చూసి రండి అని పంపించండి. దేవుడు ఫస్ట్ ఏదైనా ఒక పని చెప్తారు అంతే, అది నువ్వు చేస్తున్నావా లేదా చూస్తారు, నెక్స్ట్ ఏం చేయాలని చెప్తారు. And కానీ నువ్వే నీ ఓన్ అండర్స్టాండింగ్ తో నీ ఓన్ డిసిషన్ తో వెళ్ళిపోయావంటే ప్రాబ్లమ్స్ లో పడతావు. And God will tell you, go and find and get me a report, and then God will tell you what you're supposed to do later on. But if you go with your own understanding and speak on your own and bring, and that will be a bad report for you. అక్కడ ఏముంది, ఆజ్ఞ వచ్చింది వెళ్ళు అని. Yes, the commandment came for you to go. వీళ్ళు ఏమని చెప్పడం మొదలు పెట్టారు, But what did they started complaining? వాళ్ళు మనకంటే చాలా బలవంతులు, మనం వాళ్ళ మీదకి మనం వెళ్ళాం. And they said, these men are greater than us. They are more stronger than us. We cannot fight against them. అంటే నీలో ఉన్న ఆలోచనకి, నీ బలహీనతకి, నీ అండర్స్టాండింగ్ కి నువ్వు విలువిస్తున్నావు, కానీ దేవుడు ఏం చేయగలుగుతాడు అన్న దాని మీద నీకు దృష్టి లేదు. You are interested in your own thoughts and your own weaknesses and your own problems, but you're not interested in what God is capable of, what God is telling. కదా, ఈ రోజు ఇంకొక పేరు, అటువంటి మాటలు మాట్లాడే పేరు, వారి పేరు వచ్చి చెడ్డ సమాచారము చెప్పే జనము అని అర్థం. And these people are coming under the category, a new name will be given to the people. It's called as 32 bad reporters. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులు అందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీయులు సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళను తగ్గించేసుకొని వాళ్ళలో ఉన్న అబద్ధాన్ని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ బలహీనతల్ని హైలైట్ చేసుకుంటారు. దీన్నే సెల్ఫ్ పిటీ అంటారు. And this self-pity people will exalt their problems so big, their weaknesses so big, and they want to tell. చేసేవన్నీ తప్పులే, But all they do is sins. చూసావా నన్ను ఏమన్నారు, They just see what they are speaking about me. నేనేమి చేయలే, వాళ్ళే చేశారంతా, I didn't do anything. Look, they have done this. అది వాళ్ళే వీళ్ళందరూ. These are those kind of people. అంటే విశ్వాసం లేని వారు ఈ చెడ్డ సమాచారాన్ని మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాడు. The people who don't have faith will start slandering or spreading bad report to others. విశ్వాసం లేని వారి మాటలు ఇశ్రాయేలు జనాంగము నమ్మేశారు చాలా మంది. But many people believed in this bad report, though it was not true. కదా, కానీ ఇక్కడ మీరు చూసారనుకోండి, 23కి వెళ్ళిపోండి, పైకి వచ్చేసాను. 23rd verse, 23వ వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను అదే కోసి, ఏ స్థలానికి వెళ్ళారో అక్కడ నుండి వీళ్ళు తీసుకొచ్చింది ఇది. వాళ్ళు చెడ్డ సమాచారం తెచ్చారు. These are the ones who brought the cluster of the grapes, and look at the report that they're giving. లిఖృతుషు వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండెతో ఇద్దరు మోసి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చి ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చి అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోను యొద్దకు ఇశ్రాయేలు సర్వ సమాజము నొద్దకును వచ్చి, వీళ్ళు మంచి సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా మోషే అహరోను దగ్గరికి వచ్చారు. చెడ్డ సమాచారం పట్టుకుని ఇశ్రాయేల్ జనాంగం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మనుషులు. Look at the difference with the people about they saw the good things and they're coming and giving a good report vis-a-vis the people who are giving bad report. కదా, మరి అటువంటి చెడ్డ సమాచారం వాళ్ళు పట్టిన చూసారనుకో, ఎవరు కూడా ర్యాప్చర్ లో ఉండరు. People who are believing in the bad report, believing in this people with bad reporters will never be in చదవండి. సర్వ సమాజమునకు వచ్చి వారికి ఆ సర్వ సమాజముకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, అవును, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులే, వారి పట్టణములు ప్రాకారము గలవి అని మిక్కిలి గొప్పవి, ఓకే, మరియు అక్కడ
అనాకీయులను చూచితిమి. చూసాం మేము. Yes, they saw the problem. They saw the giants. అమాలేకుల దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్ 30th verse. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలనెను. Yes, Lord. We're able to overcome it. నువ్వు ఏ విధంగా వింటావో అదే నీ లైఫ్ నడుస్తుంది నాన్న. The way you hear and believe, that's how your life is going to be led. Yes, Lord. నువ్వు పలికితే అది జరిగేది అక్కడ. If you speak to your problems, the problems you can overcome. సమాచారం పలికే వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్తే మంచి సమాచారం పట్టుకుని వచ్చిన వాళ్ళు మోషే అహరోన్ దగ్గరికి వెళ్ళారు. The people who carried the bad report went to the people. The people who brought the good report went back to Moses. అంతే మరి. ఇప్పుడు ఎంతమంది నమ్ముతారో వాళ్ళు ఎవరు ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళలేకపోయారు. But the people who never believed could not go to the promised land. అంటే విశ్వాసము ఉన్నవారి మాటలకి మనం జయించగలుగుతాము అని చెప్పారు. వీళ్ళు మన వల్ల అవ్వదని చెప్పారు. But the people who had faith said we can overcome, but the people who could not saw the problems as giants. కదా చూడండి. అలాగే Numbers 14:38. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 38వ వచనం. Numbers 14:38. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు, యుఫెన కుమారుడగు కాలేబును బ్రతికిరి. చూసిన వాళ్ళే బ్రతికారు, చూడని వాళ్ళు పోయినారు. అంతే. ఈ భూమి మీద మరి ఏమొస్తో తెలియదు కదా. ఎవరికేం తెలుసు? నువ్వు అక్కడ నుంచుంటావు, చెట్టు నెత్తి మీద పడొచ్చు. ఎవరికేం తెలుసు? How do you know? తెలుసు ఊరికినే ఏముంది కారులోనే కదా అని కాలువ దాటుతావు, అలా కొట్టుకుపోతూ ఉంటది. ఎవరికేం తెలుసు? How do you know what problem is waiting you? కాపుదల లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. అదైతే నేను చెప్తున్నా. డాక్టర్స్ ఉన్నా లేకపోయినా నీ జీవితంలో దేవుడు లేకపోతే డాక్టర్స్ కూడా కాపాడలేరు. If God is not there in your life, if the word is not there in your life, no doctor also can save you. How do you know what problem is awaiting you? వాక్యము. That's what the word says. వాక్యము శరీరధారి అయి మన మధ్యలో సంచారము చేయుచుండెను. నాకు శరీరమును అమర్చితివి, నాకు చెవులను అమర్చితివి. The word became flesh and lived in the dwelt in the midst of us, and because the word, the ear was given and even a body was given. అంటే వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు అండి? Who are these people who went? ఓకే, Joshua 14:6-13 verses చూడండి. యెహోషువ 14వ అధ్యాయము 6వ వచనం నుండి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యొఫెన్న కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవు ఎరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయులో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక అదే దేవుడికి అంటే దేవుడికి భయపడే మనిషి ఎవ్వరికి భయపడడు. కానీ దేవుడికే భయపడని మనిషి అన్నిటికీ భయపడతాడు. కానీ ఏమి భయం లేనట్టు నటిస్తాడు. The people who have the fear of God will not fear any man, but the person who is having the fear of man will fear everything, every situation. Next. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. అది నిండు మనస్సుతో సిట్యుయేషన్ ని ముందుకొచ్చింది. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలా వింటున్నావు? Situation came in front of you. What is your understanding? How are you receiving? How are you acting? వాళ్ళు నీకు మంచి సమాచారం చెప్తున్నారా, చెడు సమాచారం చెప్తున్నారా? People who are coming to you, are they bringing a bad report or are they bringing a good report? అంతే కదా. ఇది కొత్తగా చెప్పట్లేదు. ఎన్నో 2000 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నదే ఇది. This is not something new. It's been taught for quite some time. కదా. ఇక్కడేముంది? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. అంటే నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా వాళ్ళు
నా మనుషుల యొక్క మనసును చెడగొట్టినా కూడా నేనైతే మాత్రం నిండు మనసుతో నా దేవుణ్ణి అంగీకరించాను. గెలిచాడు కదా. ఒకడు దుర్మార్గుడైనా మౌనంగా ఉన్నప్పుడు వాడు జ్ఞానిగా ఎంచబడతారని వాక్యం చెప్తుంది. If a person is accounting to be silent, that person is accounted to be a wise person. But here, look at what Caleb is telling, that how he was totally following the Lord అంటే wholeheartedly. నిండు మనసుతో ఉన్న హృదయం దేవుడు చూసారంటే నీ ఆశీర్వాదం ఎక్కడికి పోదు, నీకు నీ పిల్లల జీవితాలు ఎక్కడికి పోదు, నీకు రాబోయేవన్నీ కూడా ఎవ్వరు ఆపలేరు. నేను చెప్తున్నాను ఈ రోజు. When you wholly follow the Lord, no blessings can be stopped. Your generation would be blessed, and no one can cause a stumbling block to you. 10 శోధనల నుండి ఎక్కడెక్కడ శోధనలు చేసి ఉంటావో దాని నుండి గాని ఒక్కసారి దేవుడి దగ్గర నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో బయటకు వచ్చి మరలా ఆ పాపం ఆ తప్పు చెయ్యనని దావీదులాగా నిర్ణయం తీసుకుని ఆ తప్పు చేయకుండా ఏ విధంగా నిలబడి ఉంటావో నేను చెప్తున్నాను ఈరోజు, నీకు ఎన్ని ఆగిపోయి ఉన్నాయో నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ భార్య తిరిగి వస్తుంది, నీ భర్త తిరిగి వస్తారు, నీ పిల్లలు తిరిగి వస్తారు. Amen. నీకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు. ఎవరు ఆటంకంగా ఉన్నారో వాళ్ళందరూ నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. We believe, Lord. If you carefully introspect yourself in this 10 points, God will definitely come to your aid and rescue and help you. If you are lost your wife or your children, if they are separated, if your business is not doing good, everything will be restored. And whatever is your hurdles, your stumbling block, God will start blessing everything. ఎందుకు చెప్తున్నాను? Why am I saying this? టిషా 9th verse. వర్స్ 9 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడవైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి అది కనుక. ప్రవక్త సాక్ష్యం పలుకుతున్నాడు నీ గురించి. Here the prophet is testifying about you. దేవుడికి విధేయత చూపించి దేవుడికి ఇష్టంగా జీవించి దేవుడి పక్షమున న్యాయంగా నిలబడని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. And I'm talking about the specific people and their testimonies. కదా. ఇక్కడ మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నువ్వు ఆ చెడ్డ సమాచారము చెప్పినా కూడా వినకుండా నిండు మనస్సుతో నువ్వు వచ్చి దేవుడి తట్టు తిరిగావు కాబట్టి నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును. Thank you, Lord. Moses was testifying about Caleb, telling, surely the land where your foot has trodden shall be your inheritance and your children's forever, because you have wholly followed the Lord my God. అప్పుడు ఏమైంది? What happened? నెక్స్ట్ వర్స్ 10. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. వాళ్ళని కాదు, Not the people who brought the bad report. ఎవరు నిండు మనసుతో ఉన్నారో, నువ్వు అరణ్యంలో ఉన్నా, సమస్యలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నిందల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఈరోజు నేను చెప్తున్నాను, Yes, Lord. ఎక్కడైనా ఉండు, కానీ నిండు మనసుతో అనుసరించిన వాళ్ళు మాత్రము ఎక్కడున్నా కూడా కాపాడబడతావు, రక్షించబడతావు. Today I'm telling, whoever follows the Lord implicitly, absolutely with obedience, wherever you are, you will be definitely blessed multifold. ఎవరికి కొంతమందికి వర్షము ఆశీర్వాదము, మరి కొందరికి వర్షము పనిష్మెంట్. To some people, rains is a blessing. To some people, rains is a punishment. అంతే. కొంతమందికి వర్షం పడదు, Some people, పనిష్మెంట్ it's punishment when there is no rains. It's drought. కదా. ఇప్పుడు సంసోన్కి విపరీతమైన దాహం వేసింది. Samson, after fighting, he was very thirsty. ఏముంది, దాహం వేస్తే నీళ్ళు తాగుతారు. You say you can get a water very simply, కానీ అక్కడ అతనికి పనిష్మెంట్ అది. but actually it was a punishment because he did not get the మనుషులకి water. అర్థం కాదు. But people don't understand the punishment. దావీదు కూడా అనుకున్నాడు, David also was feeling. వర్షం లేదు కదా అందుకని పంటలు లేవు. For 3 years he was thinking, because there's no water, that's the reason there is 1 no year అయిపోయింది. harvest. 1 year passed by. వర్షం లేదు కదా అందుకని పంటలు లేవు. సెకండ్ ఇయర్ అయిపోయింది. First year passed, second year passed. David was thinking that that's because no rains, there's no harvest. వర్షం లేదు కదా అందుకనే పంటలు లేవు. Then slowly David started thinking, there's no rains, that's why there's no harvest. నేను దేవుణ్ణి అడగాలి. మరి అంత ఇష్టమైన దావీదుకి
మాట్లాడేవచ్చు కదా, చెప్పేవచ్చు కదా, Amen, ఏమైంది amen. ఏంటి ఎందుకని చెప్పవచ్చు కదా, ఎందుకు చెప్పలా? God loved David so much. వచ్చి Correct. హృదయపూర్వకంగా అడుగుతేనే నీకు దొరుకుద్ది ఏదైనా Amen. సరే. Amen. God loved. చేస్తా. Amen. Correct. God loved David so much. He should have answered, isn't it? But he did not answer. He was waiting till David will start inquiring of the Lord. And the same thing, if you wholly follow the Lord, that's when God will wait till the time when you ask him. నెక్స్ట్ వర్స్. వర్స్ 10. యెహోవా చెప్పినట్లు మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్లు వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలము ఇప్పుడు అంత బలం ఉంది, నేటి వయసు వరకు అయిపోయింది అంటారు చాలా మంది. Even now they are strong, but people say, I'm getting old. వాక్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటారు, యంగ్ గా ఉంటారు. అందుకు నేను ఎప్పుడు ఫాదరే, తాతని కాదు. People who have the word of God are always young and strong. That's the reason I'm ఎన్ని not a తరాలు grand- మారినా తండ్రి నాయన అంటున్నారు కానీ తాత అని ఎవరు పిలవలే. That's the reason no matter how many years have passed by, they said God the Father. They didn't say God the great grandfather. కదా, మీ పిల్లలకు కూడా మీ ముని మనములకు కూడా తండ్రినే. Your children and your grandchildren also, I am their father. Yes, Lord. నెక్స్ట్ వర్స్. నాకెంత బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకు ఎప్పటి ఎట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యొఫెన్న కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అంటే నీ ప్రవక్త కూడా నిన్ను దీవించాలి. దేవుడు ప్రవక్తని దీవిస్తే ఆ ప్రవక్త దీవించే ప్రతి వాడు కూడా దీవించబడతాడు. Even the prophet should bless you, and if God is blessing that prophet and the prophet is blessing, that blessings will definitely come upon you. అందుకే దేవుని ప్రవక్తల్ని నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారని వాక్యం చెప్తుంది. That's why it says, believe in God and his prophets, therefore you will prosper. అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. Numbers 14 verse 1 to 4 చూడండి ఒకసారి. Numbers 14 verses 1 to 4. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 4 వచనములు. Numbers. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లిపోవుదురు, తిరిగి ఐగుప్తులకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, అదే నిర్ణయాలు వాళ్ళే తీసేసుకుంటారు, మళ్ళీ దేవుడు నాతో మాట్లాడారని చెప్పుకునే రకం వీళ్ళు. They take their own decisions and then they'll say, God spoke to me. కదా, తీసుకుందంత వాళ్ళే. They took their own decision. డిసిషన్ తీసేసుకుంది వాళ్ళే. They are the ones who decided. అసంప్షన్ తీసేసుకుంది వాళ్ళే. They assumed. బ్లేమ్ వేసేసింది వాళ్ళే. They are the ones who blame. అబద్ధాలు చెప్పిందంత వాళ్ళే. They are the ones who told lies. దేవుడు నాతో మాట్లాడుతున్నారు And they'll say, God will speak to me also. కదా, మరి ఎలా నమ్ముతారు మరి వాళ్ళని? How can somebody వాళ్ళు believe? నమ్మితే వారి పరిస్థితి ఏంటి? How can somebody believe in this statement and all? And what will happen to the person who believes this kind of person who says, God speaks to me? 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం ఎదుట సాగులు పడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యొఫెన్నా కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. అది వాళ్ళు చూసింది ఉన్నట్టు, మరలా చెప్తున్నా, చూసింది జరిగింది ఉన్నట్టు చెప్పినా కూడా మనుషులు నమ్మరు. They were speaking things as it is, but then still they don't want to believe. ఇంకా ఏం చేయాలో తెలియక మోకాల మీదకి వచ్చేసారు వాళ్ళు ఆ మనుషులందరి ముందు. And finally they had to go on their knees. వచ్చేసి
బట్టలు చింపుకుని ఏడుపు అక్కడ ఏడ్చుకుని చెప్తున్నారు, నేను చూసిన నిజం నిజం అని చెప్తున్నారు, వాళ్ళు నమ్మట్లేదు. And they were crying out and say, what we are speaking is the truth, but people didn't want to believe. కదా. 9th verse చూడండి. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకురి అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. అది అర్థమైందా? మోకాలేసి వెళ్ళి బ్రతిమాలి ట్రూత్ చెప్పి ఇదండి ఇట్లాగా అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు బట్టలు చింపుకుంటూ ఏడ్చుకుంటూ ఎలుగెత్తి బిగ్గరగా ఇది సత్యం అని చెప్పినా కూడా రాళ్లతో వేసి కొట్టడానికే మనుషులు రెడీ అయ్యారు. When they were saying the truth and they were desperately saying what we see is the truth, people wanted to kill them, destroy them or stone them. కదా. మరి నాకెలా ఉండాలి? But how should I feel? నెక్స్ట్ వర్స్. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక క్రియల అన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా, ఎవరు నమ్మకంగా ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా గొప్ప జనాంగం కోసం అని ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఒక మనిషి యథార్థంగా దొరికితే వాళ్ళని పట్టుకుని తిరుగుతానండి నేను. When a person is found to be faithful, I want to travel with that person spiritually. అసలు దేవుడికి ఒక్కసారిగా లోకమంతా ఆదమ్మ అవ్వ తర్వాత ఎవ్వరు వద్దు అని అనుకున్నారు. After Adam and Eve fall, God was vexed that he made man. He wanted to నాశనం చేసేద్దాం అనుకున్న టైంలో, ఎందుకు సృష్టించాను అనుకున్న టైంలో నోవాహు కనపడటం చూసి నోవాహుని బట్టి మనుషులు ఎవరు అతని మాట వింటారో వాళ్ళని పట్టుకుని వెళ్దాము అంటే ఎప్పుడు చూసినా నేను మనుషులు దొరికితే చాలు వాళ్ళని పట్టుకొని వాళ్ళలో ఉన్న మంచిని పట్టుకుని వెళ్దాము, వాళ్ళని కాపాడుకుందాము, వాళ్ళని తిరిగి వద్దాము, వీళ్ళ ద్వారా 100 మందిని రక్షించుకుందాము అన్న ఆలోచనతోనే తిరుగుతూ ఉంటాము ఎప్పుడు. Now when Adam and Eve fell, God was vexed and he was feeling sorry why he made man. He was desperately wanted to destroy. That's when God found Noah, and one Noah God used and wanted to take from there. That's what God wants, at least one person to be faithful to him. 13th verse చూడండి. 13వ వచనం, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడువనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరములకు తండ్రుల దోషములు కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఇక్కడ మోషే చెప్పిన వెంటనే ఐగుప్తీయులు నీ ఓల్డ్ నేచర్, నీ క్యారెక్టర్ ని వాళ్ళు ఈ విధంగా తీసుకుంటారు కదా అన్నప్పుడు దేవుడు సంతాపపడ్డారు, కానీ మనుషులు మాత్రము దేవుడు మనకి దోషం వస్తుంది అన్న ఆలోచన కూడా లేదు. God felt bad that his name was blasphemed, so he relented from doing harm, but the people did not want to connect that because of them the name of the Lord is blasphemed. They didn't want to connect like that. తగ్గింపు దేవుడికుంది, నువ్వు తగ్గవా? God is always known for humbling. What about you? You don't want to humble? మనసు రాదా? You don't want to submit yourself? You don't want to humble yourself? You don't want to? మోషే చెప్పేసరికి దేవుడి నామానికి దూషణ వస్తాది అని చెప్పినప్పుడు వాళ్ళని ఏమి చేయకుండా వదిలేసి మరలా వాళ్ళని కాపుదలకి, వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి తిండి పెట్టుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ మరలా నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే వీళ్ళు దేవుడి నామానికి దూషణ వచ్చేటట్టు, దేవుడికే అవమానం తెచ్చేటట్టు ప్రవర్తిస్తూ ఉంటారు.
Now, when God wanted to do harm, Moses intervened and prayed and said, God, the Egyptians should not speak bad about you. God relented, he humbled, and again gave the same water, same food, and helped them and blessed them. But these people were just not bothered that they were blaspheming the name of the Lord time and time again. షలోం. ఆలకం.